ఆనకాలం సాగు మొదలుపెట్టిన అన్నదాతలకు తెలంగాణ సర్కారు అద్దరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పైసలు పడ్డాయి. ఈ నిధులు నిన్నటి నుంచే అన్నదాతల ఖాతాలల్లా గలగలలాడును మొదలుపెట్టినాయి. హైదరాబాద్ శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ సారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుడుతోటే మళ్ళా పైసలు పడ్డాయి అకౌంట్లల్లా. మరి ఈ తాప ఎవరెవరికి పైసలు పడ్డాయి, మొత్తం ఎన్ని కోట్లు వచ్చినాయి, బ్యాంక్ అకౌంట్లలో పడ్డ పైసల స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం పారి. తెలంగాణలో ఆనకాలం పంటల సాగుకు సంబంధించి కాంగ్రెస్ సర్కారు పెట్టుబడి సాయం ఇచ్చుడు స్టార్ట్ చేసింది. అయితే ఖమ్మం జిల్లా మదిరల కావాల గీ సభ, కానీ మస్తు వర్షాలు వడుడు చేయబట్టి హైదరాబాద్లో ఉన్న శిల్పకళకు షిఫ్ట్ అయింది ఈ ప్రోగ్రాము. నిన్న మంగళవారం సాయంత్రం సీఎం సారు రిమోట్ నొక్కి నిధులు వేసిండు. రాష్ట్రమంతా ఇప్పుడు 41.37 లక్షల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లల్లో ఒకటేసారి పైసలు జమ అయినాయి. మొదటి విడత కింద 2 ఎకరాల దాకా సాగు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ వేసిండ్రు పైసలు. కేవలం 2.5 సంవత్సరాల్లో మేము 1,56,496 కోట్ల రూపాయలని రైతుల కోసం ఖర్చు పెట్టాము. నెలకి వాళ్ళు 2,532 కోట్లు ఖర్చు పెడితే 5,217 కోట్ల రూపాయలని ప్రతి నెల రైతుల కోసం మేము ఖర్చు పెట్టాం. ఈ వానాకాలం సీజన్ పెట్టుబడి సాయం కింద ఎకరానికి 6,000 చొప్పున సర్కారు రైతుల ఖాతాలలో జమ చేసింది. నిన్న మొదటి విడతల ఎంత లేదన్నా 2,482.02 కోట్ల రూపాయలు ఏసుడు నెంబర్ ఎక్కుపోండ్రి. 2 ఎకరాల లోపు భూమి ఉండి నిన్నటి దాకా ఆశగా ఎదురు చూసిన చిన్న రైతుల ఫోన్లకు టింగు టింగు మంది పైసలు పడ్డ మెసేజ్లు వచ్చినాయి. గా మెసేజ్లు చూసి మస్తు మంది ఖుషి అయిపోయినరు. పో పంటకు విత్తనాలు ఎరువులు కొనేటందుకు గీ పైసలు చేతికి అందినాయని, సాగు పనులకు గట్టి భరోసా లభించిందని ఖుషి కాబట్టే రైతులు. రుణమాఫీలో ఏ ఒక్కరికి బాకీ పడలేదు. రైతు భరోసాలో మొన్న ఆఖరి కిస్తీలో మాత్రం అసలు రైతు భరోసా అంటే మనందరికీ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఇది పంట భరోసా, భూమి భరోసా కాదు. నేను ఇదే వేదిక మీద చెబుతున్నా, భవిష్యత్తులో ప్రతి రైతు పంట వేసినటువంటి రైతుకి రైతు భరోసా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుద్ది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక రాష్ట్రమంతా 73.32 లక్షల మంది రైతులకు చెందిన 1.5 ఎకరాలకు మొత్తం 9,000 కోట్లను ఉత్త 9 రోజులల్లా తతిమ మొత్తం జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్పిండు. అంటే 2 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న తతిమ రైతులకు టెన్షన్ లేకుండా తాపకింత రైతుల ఖాతాలలో పైసలు పడతాయి అన్నట్టు. ఇక మరి మీ అకౌంట్ల పైసలు పడ్డాయో లేదో తెలుసుకునేందుకు బ్యాంకు SMS లల్లా అఫీషియల్ పోర్టల్ లేకపోతే ఏఈఓల తానో చెక్ చేసుకోండి.